హైకోర్టు తీర్పు రాగానే దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో పలు చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ. గ్రీన్ కో ఆఫీస్ లో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, మచిలీపట్నంలో రికార్డులు పరిశీలిస్తున్నారు. ఎస్ జెన్ నెక్స్ట్ కంపెనీలో సోదాలు చేస్తుంది ఏసీబీ. ఎస్ జెన్ నెక్స్ట్ ఆఫీస్ మాధాపూర్, అలాగే ఎస్ అర్బన్ రైస్ మాధాపూర్ లో కూడా తనిఖీలు చేస్తోంది. ఎస్ అర్బన్ డెవలపర్స్ మచిలీపట్నంలో కూడా సోదాలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో 2 ఆప్షన్లు సిద్ధం చేసుకుంది ఏసీబీ. ఆప్షన్ నంబర్ 1 ఇవాళ గ్రీన్ కో కంపెనీల్లో సోదాలు పూర్తి చేయడం, పక్కా ఆధారాలు సేకరించి 9న విచారణకు కేటీఆర్ ను పిలవడం. ఆప్షన్ 2 కేటీఆర్ సుప్రీంకు వెళ్తే ప్లాన్ బి అమలు. అరెస్టు నుంచి కేటీఆర్ కు రక్షణ లేదని ఇప్పటికే హైకోర్టు చెప్పడంతో తదుపరి చర్యలకు సిద్ధం చేశారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో లీగల్ టీంతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అడ్వకేట్ సిద్ధార్థ్ దవేతో పాటు న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు కేటీఆర్. హైకోర్టులో కేటీఆర్ కేసు వాదించారు సిద్ధార్థ్ దవే. సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై మరి కాసేపట్లో కేటీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పుడు ఏసీబీ దూకుడు పెంచింది. అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో అక్కడ సోదాలు చేస్తోంది. మరి ఏసీబీ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అలాగే కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారా? ఆయన ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంటే దాదాపుగా హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏసీబీ సెర్చెస్ స్టార్ట్ చేసింది. ఈ మొత్తం ఏదైతే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగంగా స్పాన్సర్గా ఉన్నటువంటి గ్రీన్ కో కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 3 కంపెనీలో ఈ సెర్చెస్ కొనసాగుతున్నాయి. మాదాపూర్లో ఉన్నటువంటి ఏసీ నెక్స్ట్తో పాటుగా నెక్స్ట్ జెన్ కంపెనీ, ఇది యాక్చువల్గా భాగస్వామి. దాంతోపాటుగా ఏసీ రేస్, అది కూడా మాదాపూర్లో ఉంది. దాంతోపాటుగా ఏసీ డెవలపర్స్, ఇది మచిలీపట్నంలో ఉంది. సో ఈ 3 కార్యాలయాల్లో ప్రస్తుతం సెర్చెస్ ప్రారంభమయ్యాయి. ఏసీబీ తెలంగాణ హైకోర్టు ఆదేశాల వరకు వెయిట్ చేసిన తర్వాత ఇమీడియట్గా సెర్చెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏసీబీ కొన్ని ఏవైతే ఆప్షన్స్ పెట్టుకుంది, ఇప్పుడు ఆల్రెడీ డేట్ ఇచ్చారు కాబట్టి 9వ తేదీన విచారణకు రావాలని చెప్పి కేటీఆర్కి ఇచ్చారు కాబట్టి సో ఆ డేట్ వరకు వెయిట్ చేయాలనే యోచనలోనే ఏసీబీ ఉంది. ఇప్పటివరకు ఏసీబీ ఉన్నతాధికారులు చూస్తున్న సమాచారం మేరకు అయితే కేటీఆర్కి ఇప్పటికిప్పుడు మరొక నోటీస్ ఇచ్చే అవకాశం లేదు. 9న డేట్ ఇచ్చారు కాబట్టి సో ఆ 9th వరకు కూడా ఈ సెర్చెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఫర్దర్గా కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, కొన్ని ఎవిడెన్స్ ఏదైతే వస్తాయో వాటి తర్వాత విచారించాలన్న యోచనలో ఏసీబీ అధికారులు. కానీ ఒకవేళ ఎక్కడైతే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారో, సుప్రీంకోర్టుకు వెళ్తే ఏం చేయాలన్న దానిపైన కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఆర్డర్ కాపీలో జడ్జి దాదాపు ఈరోజు ఉదయం పూట జడ్జి చెప్పిన దాంట్లో కేవలం 2 సెంటెన్స్లోనే జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకటి, కేటీఆర్ పిటిషన్ని డిస్మిస్ చేసినట్టు చెప్పారు. రెండోది, కేటీఆర్ అడ్వకేట్ ఏదైతే నాట్ టు అరెస్ట్ అడిగారో అది కూడా సాధ్యం కాదు. ఈ కేసులో రూల్ ఆఫ్ లా అందరికీ ఒకేలాగా ఉంటుంది, ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందనే విషయాన్ని చెప్పి పిటిషన్ క్లోజ్ చేశారు. కాబట్టి సో డాకెట్ ఆర్డర్ మాత్రమే ఇప్పుడు టైప్ అవుతుంది. పూర్తి స్థాయి ఆర్డర్ని దాదాపు సాయంత్రం వరకు పట్టే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు వెయిట్ చేసిన తర్వాత ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి సో రేపు ఉదయం పూట సుప్రీంకోర్టులో కేటీఆర్ న్యాయవాదులు మెన్షన్ చేసే అవకాశం ఉంది. కానీ ఏసీబీ మాత్రం 9వ తేదీ వరకు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే. 9వ తేదీన విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సింది కాబట్టి సో 9వ తేదీ వరకు వేచి చూసే యోచనలోనే ఏసీబీ ఉంది. ఒకవేళ కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తే మాత్రం ఫర్దర్గా ఏం చేయాలన్న దానిపైన ఏసీబీ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. దాని తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయాలి, సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి దానిపైన ఇప్పటికే ఏసీబీ సిద్ధం చేసింది. ఇప్పటి వరకు దాదాపు కోర్టులో చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫార్ములా ద్వారా జరిగిన నష్టం 54,88,87,043 రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి గల కారణమైన వ్యక్తుల్ని ఎఫ్ఐఆర్లో పెట్టారు కాబట్టి సో ఈ దాదాపుగా ఈ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ పైన చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో 5 అంశాలపైన అలిగేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఉండి ఆయన తన విధుల విషయంలో ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, బిజినెస్ ఆఫ్ రూల్స్ పాటించకుండా, ప్రొసీజర్స్ పాటించకుండా డబ్బుల్ని ఒక విదేశీ కంపెనీకి పంపారు. అది కూడా ఇక్కడ నుంచి వేరే రూపంలో పంపారు. సో దానికి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే అరవింద్ కుమార్తో పాటుగా బేలన్ రెడ్డిలు చేశారు. కాబట్టి సో ఈ ముగ్గురికి సంబంధించిన దానిపైన సుప్రీంకోర్టుకు ఒకవేళ కేటీఆర్ తనకు సంబంధించినటువంటి కేసు పైన వెళ్తే మాత్రం దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఏసీబీ సిద్ధం చేస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా 9వ తేదీన విచారణ ఖచ్చితంగా కేటీఆర్ హాజరు కావాల్సింది అనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. చూడాలి, ఏసీబీ మాత్రం ప్రస్తుతం రైట్స్ చేస్తుంది. మచిలీపట్నంలోని ఏసీ డెవలపర్స్లో సెర్చెస్ కొనసాగిస్తున్నారు. మాదాపూర్లో ఉన్న 2 కార్యాలయాలు
ఏసీ జెన్నెక్స్ కావచ్చు, ఏసీ రేస్ కావచ్చు, ఈ 2 కార్యాలయాలు కూడా మాదాపూర్లో ఉన్నాయి. సో అక్కడ ఏసీబీ సెర్చెస్ ప్రారంభించింది. మచిలీపట్నంలో కూడా సెర్చెస్ ప్రారంభమయ్యాయి. సో ఏసీబీ కొంత ఎవిడెన్స్ని సంపాదించే ప్రయత్నం చేసింది. 9వ తేదీ వరకు సమయం ఉంది. ఇప్పటికిప్పుడు కేటీఆర్కి మరో నోటీస్ ఇచ్చే యోచనలో కూడా ఏసీబీ లేదు. 9వ తేదీన విచారణ ఖచ్చితంగా ఆయన హాజరు కావాలనే యోచనలోనే ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సో ఇంకా ఏసీబీ ఒకవేళ సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్తే సుప్రీంకోర్టులో వినిపించాల్సిన ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కూడా ఇప్పటికే రెడీ అవుతున్నారు. లేదంటే ఇంకొక ఆప్షన్ ఏదైనా తీసుకుంటున్న దానిపైన కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే సెర్చెస్ ఇంకా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్.